అయితే నేను రాయడానికి కొంచెం ఆహ్, ఇదిగా ఉంది. పాసిబిలిటీగా ఉంది. రాయడం ఈజీ నాకు. కానీ చెప్పడం కొంచెం కష్టం. చెప్పడం అంటే నాకు తెలిసిన 4, 5 4, 5 పాయింట్స్ మాట్లాడగలుగుతానేమో. కానీ పూర్తిగా వివరాలుగా చెప్పాలంటే ఇదివరకు చెప్పేది అట్లా మాట్లాడేది. ఇప్పుడు కొంచెం ఇబ్బందులున్నాయి. కనుక నేను ప్రింటెడ్ కాపీ నేను ఇప్పుడు దీంట్లో పంచి మన మిత్రురాలకి, మీ మిత్రుడికి ఇచ్చిన. దయచేసి నా తరఫున మీరు చదవాలని కోరుతున్నాను. ఈలోగా 2, 3 పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు మనకు రాజ్యాంగం అని ఒకటి ఉంది. ఆ రాజ్యాంగాన్ని 3 రోజుల్లో మార్చేస్తారు. ఒక్క 3 రోజుల్లో రాజ్యాంగాన్ని మార్చేస్తారండి. మనము 3 సంవత్సరాలు ఒక్కొక్క అక్షరం మీద పోరాటం చేసి, వాదన చేసి, ఉపవాదన చేసి, ఇంకా ప్రతివేదన చేసి, అటు నుంచి అన్ని రకాలుగా అన్ని పార్టీల వాళ్ళు, ఏ పార్టీకి సంబంధం లేదు, అట్లా అన్ని పార్టీల వాళ్ళ మధ్య ఉన్న ఒకానొక అంశం మీద వివరంగా సమగ్రంగా చర్చించిన తర్వాత ఈ రాజ్యాంగం ఏర్పడింది. ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నాం మనం? ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సవరణ అనే పేరుతో రాజ్యాంగ మరణ శాసనం లాంటి సవరణలు చేస్తున్నాం మనం. ఈ సవరణలు మీకు అర్థమైనా ఎవరికన్నా? ఇప్పుడు ఎవరైనా చదివారా అసలు? నిన్న వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, మా యాదగిరి గారు చెప్పినట్టుగా 3 రోజుల్లో నువ్వు చదువుకోవాలి, ఏమంటారు, అప్రూవ్ చేయాలి. ఏమిటంటే 3 రోజుల్లో మీరు చదివి చెప్పగలరా? నేనే చెప్పలేను. దీంట్లో ఏదో చేస్తున్నాను, ఇందులో ఏదో తతంగం ఏదో ఉంది అని అనుకుంటానే కానీ రహస్యం ఉంటుందని నాకు తెలుసు. కానీ ఏ రహస్యం ఉందో ఎగ్జాక్ట్గా తెలియదు. ఈ వెనక కథలు ఏమున్నాయో తెలియదు. వీళ్ళ వెనక ఉన్న లక్ష్యాలు ఏమిటో తెలియదు. ఇప్పుడు మనం మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలని అన్నాం. చిన్నప్పటి నుంచి అంటున్నాం. నా చిన్నప్పటి నుంచి వారాడుతూ నేను ఏమంటారు ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నాను. మరి ఇప్పుడు సడన్గా నువ్వు ఎందుకు వాళ్ళు లేపుతున్నావు? దీనికి ఉన్న డీలిమిటేషన్కి సంబంధం ఏమిటి? ఈ డిలిమిటేషన్ వెనక ఉన్న మళ్ళీ విషయం ఏమున్నది? ఇది మనం అంతా ఆలోచించాల్సిన విషయం. దీంట్లో నేనంతా మొత్తగా నేను వివరించలేను. ఇవి లెక్కలు. నాకు అసలు లెక్కలు రాలేదు. లెక్కలు రాదు. నీకు లెక్క రాని వాళ్ళంతా వీళ్ళున్నారు. వీళ్ళని చుట్టూ మాట్లాడుతున్నారు. ఆ లెక్కలేని వాళ్ళేదో లెక్క చెప్తూ ఉంటే మన లెక్కలన్నీ తప్పుపోతున్నాయి. చివరికి ఏమవుతుంది దీనివల్ల? ఈ రాజ్యాంగం ఏ రాజ్యాంగంలో ఉంటుంది? ఏ రాజ్యాంగం ఎక్కడుంటుంది? ఏ రాజ్యాంగం ఎక్కడ కట్ అవుతుంది? ఎక్కడ ముందవుతుంది? భయం వస్తున్నది. నాకు భయం అవుతున్నది. రాజ్యాంగం, మన దేశం పూర్తి మన దగ్గరే ఉండాలి. ఈ దేశం మనతోటే ఉండాలి, మనందరితో ఉండాలి ఈ దేశం అని నేను కోరుకునేవాడిని. నేను కనుక ఇటువంటివి ఎన్నెన్నో ఒక 2, 3 పాయింట్స్ చెప్దాం అనుకున్నాను. మ్యానిపులేషన్, అన్ని మ్యానిపులేట్ చేస్తారు. ఎలక్షన్స్ మ్యానిపులేట్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ని మ్యానిపులేట్ చేస్తారు. ఆ కమిషన్ని ఎంపిక చేయడానికి చేసిన రాజ్యాంగ సవరణను తీసుకొచ్చి మళ్ళీ మార్చి ఇష్టం వచ్చినట్టు పార్లమెంట్లో అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది మనకి? వాళ్ళు ఎవరు చేయదలుచుకుంటే వాళ్ళు కమిషనర్ అవుతారు, ఎవరు ఏం చేయదలుచుకుంటే వాళ్ళు అది చేయవచ్చు. ఆ పరిస్థితులకు వచ్చాం మనం. ఇప్పుడు మన ప్రభాకర్ వివరిస్తున్నాడు, ఎట్లా మోసం ఎట్లా జరుగుతున్నది, ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయని చెప్తున్నాడు. ఈ సమస్యల నుంచి మనం బయటపడేది ఎట్లా? ఎన్నికల ద్వారా అని మనం అనుకుంటున్నాం. నేనైతే ఎన్నికలే మనకు దారి అని నేను ప్రతిదానికి ఉపన్యాసం చెప్పేవాడిని. కానీ ఇప్పుడు నాకు భయం అయిపోతుంది. అయితే ఎన్నికల ద్వారానే మనం గెలవబోతూ ఉంటే, రాజ్యాంగాన్ని నిలబెట్టుకోగలుగుతూ ఉంటే మరి ఎందుకు ఈ ప్రమాదాలు వస్తున్నాయి? ఇది మనం ఆలోచించుకోవాల్సిన తీవ్రమైన అంశం. అది చేయాలి. మన రాజ్యాంగం ఏమిటంటే లివింగ్ డాక్యుమెంట్. అది అంటే దాని మాట చెప్పేది ఏమిటంటే, మనం ఏ విధంగా రాజ్యాంగాన్ని మనమంతా నియమించుకొని వాడుకునే అవసరం ఆధారంగా రాజ్యాంగం బతుకుతూ ఉంటుంది. అంతేగాని దానంతటా అది రాజ్యాంగంలో రాశాం కదా, అంబేద్కర్ రాశాడు కదా, నిన్ననే పాపం ఆయన పుట్టినరోజు. ఆయన ఒకవేళ చదివితే ఏమనుకునేవాడు? నాకైతే భయం. ఒకవేళ ఆయన చదివి ఉంటే, ఇటువంటి కొత్తగా సవరణలు కనుక చదివింటే, ఓహో ఇది ఇట్లా కూడా రాయొచ్చునా, ఇట్లా కూడా రాజ్యాంగం రాయొచ్చునా అని ఆయన ఆశ్చర్యపోయేంత ప్రమాదమైన వాతావరణాలు ఉన్నాయి ఇక్కడ. అయితే అక్కడ తనంత తాను రక్షించదు రాజ్యాంగం.
తనంత తాను ఇది అవి చదవంగా మంచిగా రాక్షించాం, అవునవును కరెక్ట్ అంటే సరిపోదు, మంత్రంలాగా కాదు. మంత్రమైనా సరే ఊరికి చెప్పంగానే సరిపోదు, దాన్ని నువ్వు ఏమన్నా అమలు చేయాలి, అమలు చేస్తేనే అవుతాయి. మరి రాజ్యాంగం అమలు చేయకపోతే, చేతకాకపోతే ఇదే రాజ్యాంగం పక్కన అట్లనే ఉంటుంది. మీరు చేసే చట్టాలు వేరే రకంగా వస్తూనే ఉంటాయి, చట్టాలు మారుతూనే ఉంటాయి, మనుషులు ఇట్లనే ఉంటారు, ఇంకా చెడిపోతారు, ఇంకేదో అవుతుంది, ఇంకేదో జరుగుతుంది. ఆ చెడ్డ మాటలు చెప్పడానికి నాకు ఇష్టం లేదు. కానీ ఈ డైవర్సిటీని మనం దాన్ని రక్షించుకోవడం కోసం కొన్ని ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనం కదలాలి, మనం కదలాలి. ఇంకెవరో రాసి దీంట్లో పుస్తకం రాసి ఉన్నది కనుక అని చెప్తే కుదరదు అని చెప్తున్నాను. ఇక మనము ఒక 3 పాయింట్స్ చెప్తాను, చెప్పి ముగించేస్తా. జాతి అంటాం మనం, జాతీయత అంటున్నాం, ప్రజాస్వామ్యం అంటున్నారు. జాతి అంటే ఏంటంటే మళ్ళీ పెద్ద గొడవ. జాతి అంటే ఇక పెద్ద దాని మీద చర్చే చర్చ జరుగుతూనే ఉంటుంది. జాతి అంటే కులం కూడా అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం. కులం తర్వాత మతం అయిపోయింది, మతం అయిన తర్వాత ఇంకేదో అవుతుంది, ఇంకేదో ఏమంటే దాన్ని ఏమంటారు, ఏమైనా ఫిరాయింపులు అంటారు, అది ఇంకో మతం. ఇట్లా రకరకాల మతాల మధ్య లోపల మనం మతం అయిపోతుంది, సతమతం అయిపోతున్నాం మనం. కనుక జాతి ఏమిటి, జాతీయత ఏమిటి? జాతీయత అంటే మనందరితో కలిస్తే జాతీయత. కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని చివరికి ఏం చేస్తున్నాం, వన్ ఎలక్షన్ వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్. వన్ నేషన్ ఏది, ఎక్కడుంది వన్ నేషన్? వన జాతీయత ఉండాలి, కానీ వన జాతి ఉంది, కానీ జాతీయత ఎక్కడుంది? ఇది చాలా తీవ్రమైన ఆలోచించవలసిన అంశము, ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అంశము. అయితే ఇవాళ నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ నేను దీంట్లో ఒక చోట రాసుకున్నాను, కానీ నేను పూర్తిగా నాతో మామూలుగా అయితే మాట్లాడతాను, కానీ రాసుకున్నది చదవాలంటే నాకు ఇబ్బంది. కనుక నా మిత్రుడు మీరు మేడం చదివితే బాగుంటుంది, మీ దగ్గర ఉందా అది? మీ దగ్గర ఉంది ఇస్తే నాకు సెలవు ఇస్తే, నేను కాలేజ్ ఉంది, కాలేజీకి కూడా వెళ్ళి రావాలి, అందుకని నాకు సెలవు ఇవ్వాలని నమస్కారం చేస్తున్నాను. మీరు దయచేసి చదివిస్తా డెఫినెట్గా. లేదు సార్, లేదు కంపల్సరీ, ఎందుకంటే మీరు రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా చదివిన వాళ్ళు కాబట్టి కంపల్సరీ అయితే